బాపట్ల జిల్లా చీరాల పేరాల రెవరెండ్ దాసి పీటర్ రమేష్ చర్చి నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇటీవల సంభవించిన వర్షాలకి విజయవాడ భారీగా నష్టపోయింది. వరదల వలన విజయవాడ ప్రజలు సర్వం కోల్పోయారు. వారికి మా పీస్ కమిటీ తరపున దుప్పట్లు, వస్త్రాలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. అదే రేపు మార్నింగ్ విజయవాడ ఈ పాస్టర్స్ కొంతమంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అడిగాం ఏం కావాలమ్మా అని. బాధ్యుల కొరకు నాయన అనేక దినాలుగా పీటర్ రమేష్ గారు దైవ సేవకులు నాయన ఆ రీతిగా ప్రభా టీం అంతా కలిసి ప్రభా ఇదిగో ఈ వస్తువుల్ని మీరు ఏర్పాటు చేశారు. స్తోత్రం నాయన. ఈ దినాన్ని మా మధ్యకు వచ్చిన విలేకరు సహోదరులను కూడా మీరు దీవించడానికి ఇచ్చిన దర్శనము భారాన్ని బట్టి ఇవన్నీ మీరు సమకూర్చారు. స్తోత్రం ప్రభా. రేపు జరిగే ప్రయాణం అంతట్లో మీరు తోడై ఉండమని యేసు మహిమ గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘ సభ్యులకు అలాగే మా పాస్టర్స్ అసోసియేషన్ పీస్ కమిటీ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలా మరి ఈ సమయంలో మా కమిటీ ఆధ్వర్యంలో మా కమిటీ యొక్క సభ్యుల యొక్క ఆలోచనతో మరి ఆర్థిక సహాయాన్ని సమకూర్చుకొని మరి విజయవాడ పరిసర ప్రాంతంలో భవానీపురం, అలాగే కపేడం, అలాగే సింధునగర్ కొన్ని ప్రాంతాలలో భయంకర వరద వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో మాకు తెలిసిన పాస్టర్స్ మరి కొంతమంది దానియల్ గారు, రహోన్ గారు, అలాగే యేసుపాదాల్ గారు వారిని సంప్రదించినప్పుడు అయ్యా మాకు ఏదైనా సహాయం చేస్తే బాగుండిద్దని అని అడిగారు. దానిని బట్టి వారికి ఏం కావాలో అని అడిగినప్పుడు అయ్యా దుప్పట్లు, చారీస్ టవల్స్ ఇవ్వమని కోరారు. అందువల్ల మా పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక 200 మంది కుటుంబ సభ్యులకు దేవుడు మాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి స్తోమతను బట్టి వారికి మేము సహకరించడానికి, తోడ్పడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ కమిటీ ప్రెసిడెంట్గా రమేష్ పీటర్ గారు, అలాగే మరి వందనాలు తెలుస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మన అందరికి తెలుసు ఈ మధ్యకాలంలో విజయవాడ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి వరద నేపథ్యానికి వారు ఎంతో మరి నష్టపోయారు పేద ప్రజలు. సో చీరాల నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి పాస్టర్ల ఫెలోషిప్ అంటే పీస్ కమిటీ వారు ఆధ్వర్యంలో విశేషించి ప్రెసిడెంట్ గారు అయినటువంటి పీటర్ రమేష్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మణరావు గారు, మరి అలాగే మరి ట్రెజరర్ గారు అయినటువంటి టి ప్రభుదాస్ గారు, సెక్రటరీగా ఉన్నటువంటి ఐజాక్ గారు, ఇలా జాయింట్ సెక్రటరీ గారు చింత దేవదానం గారు, అలాగే ఇంకా మిత్రులు గౌరవ అధ్యక్షులు సిట్టిబాబు గారు భారంతో మరి యొక్క విజయవాడ వరద బాధితులు చూసి హృదయం కలవరించిపోయింది. ఆ బిడ్డలు ఎంతో వస్త్రములు, ఆహారము, ఎంతో ఔషధ అక్కడ ఉన్నది. ఇంతకుముందు అనేక మార్లు మేము కర్నూలు, ఆ రీతిగా విజయవాడ, అనేక ప్రాంతాల్లో మాధవపురం అనే ప్రాంతాలకు వరద వచ్చినప్పుడు ఎంతో భారీ మొత్తంతో వెళ్ళి వారు సహకరించడం జరిగింది. మరొకసారి ఈ యొక్క మాసంలో మరి పీటర్ రమేష్ గారి యొక్క అధ్యక్షతన మరి యొక్క టీం అంతా ఏకీభవించి మరి ఆ యొక్క నీటిలో మునిగిపోయి ఇంకా వారికి సరైన విజయవాడ వరద నీటిలో ఇంకా వారికి సరైనటువంటి ఆహారము, వస్త్రము అందక ఇబ్బంది పడుతున్నారు. మరి విజయవాడ ప్రాంతం, ఇంకా సింగనగర్, ఇంకా మిగిలిన ప్రాంతాలు వరద బీభత్సం ఉన్నాయి. మరి వారందరికి సహకరించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ